మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుని మాడుతున్నాను. ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే మరి 1021 జీవోని తీసుకొచ్చారు. ఈ 102 జీవో ఏంటంటే ఇది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరూ కూడా చాలా నష్టం చేకూర్చే జీవో ఇది ఎందుకంటే దీని వివరం ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎలా నష్టం జరుగుతుందంటే ఈ 102లో ఏముందంటే ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ నీట్ రాసిన వాళ్ళందరూ కూడా ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్ పెట్టుకుంటున్నారు. ఈ వెబ్ ఆప్షన్లో వీళ్ళు రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఆల్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, అంటే ఓపెన్ కేటగిరీలో పెట్టుకోవచ్చు, రిజర్వేషన్ కేటగిరీలో కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ 102 ఏం చెప్తుందంటే ఈ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఓపెన్లో పెట్టుకోకుండా మీరు రిజర్వేషన్ కేటగిరీలోనే పెట్టుకోమని చెప్తున్నారు. అంటే ఓపెన్ కేటగిరీలో మరి ఎవరైతే ఉన్నారో మా బిడ్డలు వీళ్ళ ర్యాంక్ సాధిస్తే మరి వాళ్ళని కూడా మరి రిజర్వేషన్ కేటగిరీలో పెట్టుకోమంటాం. దీనివల్ల మరి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరికీ నష్టం చేకూరుతుంది. అలా నష్టం చేకూర్చే జీవోని రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా 2019లో మరి హైకోర్టు ఒక కమిటీ వేయమని చెప్పింది. ఆ కమిటీ 2 ఐఏఎస్ ఆఫీసర్లు, 2 ప్రొఫెసర్లు, మరి హైకోర్టు రికగ్నైజ్డ్ అయిన లాయర్లను ఇద్దరిని పెట్టి దీన్ని నివేదిక తయారు చేసి ఇమ్మంటే 2019లో మరి వీరందరూ కలిపి ఒక నివేదిక తయారు చేయడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా మరి 2020లో 151 జీవోని రిలీజ్ చేశారు. ఆ 151 జీవో ఏం చెప్తుందంటే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరూ కూడా ఓపెన్ కేటగిరీతో పాటు రిజర్వేషన్ కూడా వీళ్ళు ఆప్షన్ పెట్టుకోవచ్చని చెప్తున్నారు. మరి మేము అడుగుతున్నాం, ఏదైతే ఉందో 102 జీవోని రద్దు చేయండి, 151 జీవోని అమలు చేయమని చెప్పని మేము ఈ మీడియా ముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే భారీ ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం. మరి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా మరి ఎంత ఎక్కువ ఉంటుందో అందరికీ తెలిసిందే. మరి మిగతా 50% ఓపెన్లో ఉన్నాయి 50% మరి ఎవరికి ఇస్తున్నారని మేము అడుగుతున్నాం. మీరు ఆలోచించండి, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఆలోచించండి. ఇది మనకు మా జాతికే కాకుండా మీ జాతి కూడా ఇబ్బంది పడే జీవో ఇది. మీ బిడ్డలకి మీ పిల్లలకి చాలా ఇబ్బంది పడే జీవో ఇది. రేపొద్దున ఇప్పుడు చదువుల్లోని ఈ విధంగా ఉందంటే రేపొద్దున ఇదే జీవోని ఉద్యోగ నియామకుల్లో కూడా మరి ఇది కూడా అమలు చేస్తే చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవన రద్దు చేయకపోతే కానీ భారీ స్థాయిలో ఆందోళన చేపడతాం. ఇది బీసీ సోదరులు కూడా గ్రహించాలి. మీరు కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయాలని నేను పిలుపునిస్తాం. మీతో కలిసి మేము కూడా పనిచేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవన రద్దు చేసే వరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంటాం. దీని మీద ఆందోళన చేపడుతూ ఉంటాం. మరి అదేవిధంగా మరి ముఖ్యంగా మా దళిత సోదరులకి మతం మారితే, క్రైస్తవ మతాలకు మతం మారితే ఎస్సీ వాదా రద్దు అవుతుందని చెప్తున్నారు. మరి రాజ్యాంగంలో ఎక్కడా లేనటువంటి మరి దాన్ని తీసుకొచ్చి 1950 ప్రెసిడెంట్ ఆర్డర్ని తీసుకొచ్చి మీకు క్రైస్తవులు ఎవరికి కూడా మరి ఎస్సీ వాదం ఉండదని చెప్తున్నారు. ఇది చాలా దారుణం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్సీస్ ఎవరైతే ఉన్నారో దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. అదేవిధంగా మరి ఇంకొక అన్యాయం ఏంటంటే ఎస్టీ ఎస్టీ సభ్యుల నిధులు ఏవైతే ఉన్నాయో 100% కూడా మరి మాకే ఖర్చు పెట్టాలి. ఎందుకంటే అది మా హక్కు, రాజ్యాంగంలో మాకు కల్పించబడిన మా హక్కు. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ కూడా అమలు చేయకపోతాయి భారీ ఆందోళన చేపడతామని తెలియజేస్తూ జైబీలతో మీ నల్లి రాజేస్తాం.